తర్వాత బిల్లు వచ్చేలోపు నేను కొంచెం అమౌంట్ చూసుకొని కట్టేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఈ బిల్లు ఇప్పుడు ఎలా వచ్చేలేదు అనిపించింది కదా. మా ఇట్రండి ఇట్రండి మా ఇట్రండి అయాన్షు మా ఇల్లు నచ్చిందా? ఇదిగో ఏంటి సంగతులు, బాగున్నారా అందరూ? మంచో చెడో లైఫ్లో ఒక స్టెప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అనుకున్నవన్నీ అనుకున్నట్లు జరిగితే లైఫ్ ఇంకా చాలా అందంగా ఉంటుందేమో కదా. అలా ఎప్పటికీ జరగదు. మనం ఒకటి అనుకుంటాం, ఈ బేస్ మట్టం స్టార్ట్ చేసేటప్పుడు బిల్లు వచ్చేస్తుందిలే, స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి కొంచెం ఒక 2-3 నెలల గ్యాప్ దొరికినా అలా ఉన్న ప్రాబ్లం లేదు. తర్వాత బిల్లు వచ్చేలోపు నేను కొంచెం అమౌంట్ చూసుకొని కట్టేద్దాం అనుకున్నాను. తీరా చూస్తే ఈ బిల్లు ఇప్పుడు ఎలా వచ్చేలేదు అనిపించింది కదా. సో అందుకే కొంచెం మనసు కష్టంగా ఉన్నా మూవ్ అవుతున్నాం. సో మా దగ్గరలో ఉన్న ఒంగోలుకి షిఫ్ట్ అవుతున్నాం. ఈరోజు చాలా వరకు సామాన్ అంతా ప్యాక్ చేసేసి ఆటోకి వేసుకొని తీసుకెళ్ళి ఆ కొత్త ఇంట్లో పెట్టుకోవాలి. సో మీకు చాలామంది చాలాసార్లు కామెంట్ చేశారు, కొత్త ఇల్లు అంటే ఇప్పుడు ఇక్కడ కట్టుకుంటున్నారు, మరి ఎక్కడ ఉంటున్నారు అని అడుగుతున్నారు. సో నేను ఉంటున్న ఇల్లుని చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇగో ఇక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో ఇదే మా ఇల్లు. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 2010లో ఉన్నప్పుడు ఈ ఇల్లు కట్టామన్నమాట. ఇది సింగిల్ బెడ్రూమ్ ఇల్లు. నేను, మా తమ్ముడు, మా అమ్మ, నా భార్య, పిల్లలు అందరం ఏడే ఉన్నాం ఇప్పటి వరకు. కాబట్టి కొంచెం కంజెక్టెడ్గా ఉంటుంది, చిన్నది అంటే ఒక్క బెడ్రూమ్ కదా, అందులో 2 ఫ్యామిలీలు ఉండడం. సో ఇల్లు మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం ఏంటంటే లోపలంతా కూడా సర్దుతున్నాం కాబట్టి చిందరవందరగా ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోండి. కానీ 2010లో ఉన్నప్పుడు మేము ఇంటిని కంప్లీట్ కట్టి రీసెంట్గా 5 years బ్యాక్ నా పెళ్ళి కోసం దీన్ని మొత్తం నీట్గా బాగు చేయించామన్నమాట. అప్పుడు కట్టడానికి జస్ట్ 4.5 lakh అట్టా ఉండొచ్చు. మళ్ళీ మొన్న రీసెంట్గా 2020లో దీని ప్లాస్టింగ్, కలర్స్ ఇవన్నీ, కరెంట్ అవన్నీ పెట్టి మొత్తం చేయడానికి మళ్ళీ ఇంకొక 5 లక్షలు అయిందనమాట. అప్పటికంటే అంటే రోజులు మారాయి కదా, రేట్లు కూడా మారిపోయాయి. సరే, రేపు మన ఇల్లు కూడా కంప్లీట్ చేయడానికి దిగేటప్పటికి మళ్ళీ రేట్లు మారుతాయి. ఇప్పుడున్న రేట్లు రేపు ఉండవు. ఈ ప్లేస్ కూడా రీసెంట్గానే మొత్తం పాడైపోతే బండ్లు ఉంటే, సో ఈ బండ్లన్నీ లాగు తీసేసి మళ్ళీ ఫ్లోరింగ్ వేయించాను. జస్ట్ పక్కన కొంచెం చిన్న గల్లీ అయితే ఉంది, పంచ ప్లేస్ కొంచెం ఉంది ఇంటి ముందు. ఇక్కడ వాటర్ వాడుకుంటూ ఉంటాం అన్నమాట. బండి ఎక్కిచ్చేసేయాలన్నమాట. ఇది ఇక్కడ ఒకటి ఉంది, టమాటో సామాను. గ్యాస్ కూడా తీసుకు శుభ్రం కడిగేసి పెట్టేస్తుంది. సో ఇక్కడ చూస్తే లోపల ఇక్కడ బట్టలు ఉన్నాయి. మా బొడ్డు నిద్రపోతున్నాడు. ఇప్పుడు దాకా గోల్ చేసి ఇప్పుడే అలా నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఇది హాల్ అన్నమాట. ఇది హాలు అండ్ ఒక బెడ్రూమ్ అని చెప్పాను కదా. అది బెడ్రూమ్ అది. అండ్ ఇక్కడేమో కిచెన్ ఉంది. ఇక్కడంతా కిచెన్ అంతా చిందరవందరగా ఉంది. సో నిద్రపోతుంది ఇప్పుడు దాకా కష్టపడి ఇదంతా ప్యాక్ చేసి. ఫైనల్గా అయితే కొత్తగా తీసుకున్న ఇంటికైతే వచ్చేసాం. సో తను లాక్ ఓపెన్ చేస్తుంది. ఇదే ఇల్లు. సో ఇక్కడ బయట చూస్తే రోడ్డు కొంచెం పిల్లలు తిరిగి ఆడుకోవడానికి కూడా బాగుండాలని చెప్పి ఎతికి తీసుకున్నాను. ఒక్కసారిగా ప్లేస్ మారేసరికి అందరి మొహాల్లో తెలియని ఏదో ఒక చిన్న భయం. సో పిల్లలు అందరూ కొత్తగా ఇంటిని చూస్తున్నారు. సో ఏంటో ఎప్పుడైనా కొత్తగా ఏదైనా ప్లేస్కి వచ్చినప్పుడు అలవాటు అయ్యేదాకా ఒకలాంటి ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో అదే మేము ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం అని అనిపిస్తుంది మాకు. మా ఇట్రండి అయాన్షు, మా ఇల్లు నచ్చిందా? ఇదిగో ఇల్లు నచ్చిందా ఇల్లు నీకు? బాగుందా? ఇటు చెప్పు, బాగుందా ఇల్లు? బాగుందా?
బాగుందంట. నువ్వు చెప్పు చాకో, నువ్వు చెప్పు. ఇల్లు బాగుందా? నచ్చిందా? నీకు నచ్చిందా? ఏమి నచ్చింది ఇంట్లో? ఏమి నచ్చిందమ్మా ఇంట్లో చెప్పు? ఏమి నచ్చింది నీకు? అది నచ్చిందా? ట్యూబ్లైట్ నచ్చిందా? సరే, ఓకే. ఇప్పుడే వచ్చాము, అన్నీ ఇలా ప్యాక్ చేసుకొని వచ్చాము మేము. సో ఈ బెడ్ ఇలా తీసుకొచ్చేసాము ముందే. పిల్లలైతే ప్రస్తుతానికి కొత్తగా ఉంది, వాళ్ళంతా చూస్తున్నారు, అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నారు. ఇక ఇలా అన్నీ తెచ్చేసాము. ఈ ఫ్రిడ్జ్, ఇది అండ్ వాషింగ్ మిషన్. సో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది. ఇదంతా హాలు, పర్వాలేదు, మా ఫ్యామిలీకి అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే కిచెన్ ఇది. సో ఇది కిచెన్, ఇదంతా మీరు చూడొచ్చు. ఇంకా ఆల్మోస్ట్ అన్నీ తెచ్చుకున్నాము. మొత్తం సర్దుకొని అయిపోయిన తర్వాత ఒకసారి నీకు ఎలా అనిపించింది? మర్చిపోయాను, నిన్ను అడగలేదు. నీకు ఎలా అనిపించింది? నచ్చిందా?